హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో క్రిస్మస్ స్పెషల్గా ప్లమ్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా చేస్తే అచ్చం బేకరీలో లాగానే పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ మాయిస్ట్గా చాలా బాగుంటుంది. ఈ ప్లమ్ కేక్ని ఎలా చేయాలో డీటెయిల్గా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు కూడా స్టెప్ బై స్టెప్ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేయొచ్చు. మరి సింపుల్ అండ్ టేస్టీ ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కేక్ని చేయడానికి ముందుగా ఇక్కడ నేను 2 ఆరెంజ్లు తీసుకొని కట్ చేసి జ్యూస్ని ఒక బౌల్లోకి పిండి తీసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ జ్యూస్ కనుక లేకపోతే రెడీమేడ్గా దొరికే ఆరెంజ్ జ్యూస్ని కానీ లేదా గ్రేప్ జ్యూస్ని కానీ తీసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ జ్యూస్ని వేయడం వల్ల ఏంటంటే మనకి కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా తీసిన జ్యూస్ని సీడ్స్ ఏమీ లేకుండా ఫిల్టర్ చేసి తీసుకుందాము. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక అరకప్పు వరకు ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు ముక్కలు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్ని, 2 టేబుల్ స్పూన్ల దాకా బ్లాక్ కిస్మిస్ని వేసుకోండి. అలాగే పావు కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చెర్రీస్ని వేసుకోండి. పావు కప్పు దాకా టూటీ ఫ్రూటీని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మనకి ప్లమ్ కేక్లో ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది ఎక్కువే ఉంటుందండి. మీరు ఇవే డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలని ఏమీ లేదు, మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి 3 గంటల పాటు నాననివ్వాలి. మార్నింగ్ కేక్ను ప్రిపేర్ చేస్తే ఓవర్ నైట్ నానబెట్టినా సరిపోతుంది. ఇలా నానబెట్టడం వల్ల ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా జ్యూస్ని అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా తయారవ్వాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు దాకా షుగర్ని వేసుకోండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అంతా కూడా క్యారమెల్ అయ్యేంత వరకు ఉంచాలి. షుగర్ కరగడం స్టార్ట్ అయ్యాక మీరు షుగర్ని మిక్స్ చేస్తూ ఉంటే మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా మెల్ట్ అయ్యాక ఇందులోకి 3/4 కప్పు దాకా నీళ్ళని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ క్యారమెల్ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా క్యారమెల్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సిరప్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్కను వేసుకోండి. అలాగే 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న ముక్క జాజికాయ వేసుకోండి. మనకి బేకరీలో ప్లమ్ కేక్ని చేసేటప్పుడు వీటిని తప్పకుండా యాడ్ చేస్తారు. ఇవి వేస్తేనే మనకి ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా చక్కెరని తీసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా రిఫైండ్ ఆయిల్ని, పావు కప్పు దాకా పెరుగుని వేసుకుందాము. మీరు పెరుగు ప్లేస్లో పాలనైనా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటిని కూడా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనిపైన ఒక స్ట్రైనర్ని పెట్టుకొని 1 కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. కోకో పౌడర్ వేయడం వల్ల ప్లమ్ కేక్కి మంచి చాక్లెట్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ని వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకొని వీటన్నింటిని కూడా జల్లించుకోవాలి. ఇందులోనే మనం నానబెట్టి పెట్టుకున్న ఫ్రూట్ మిక్స్ని అలాగే క్యారమెల్ సిరప్ను కూడా వేసేసి వీటన్నింటిని కూడా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. మీకు బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తే మరి కాస్త పాలను వేసి కలుపుకోవచ్చు. ఇలా అంతా కూడా కలుపుకున్నాక మనం వేసిన బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా యాక్టివేట్ అవ్వడానికి ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా వెనిగర్ని వేస్తున్నాను. వెనిగర్ ప్లేస్లో మీరు 1 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము. మనకి ప్లమ్ కేక్కి బ్యాటర్ అనేది గట్టిగానే ఉండాలి. లూజ్గా కలిపామంటే ఇందులో వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అడుక్కు వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ కేక్ని బేక్ చేసుకోవడానికి బేకింగ్ ట్రేని కానీ అల్యూమినియం గిన్నెని కానీ తీసుకోండి. ఇక్కడ నేను అడుగున బటర్ పేపర్ని తీసుకుంటున్నాను. బటర్ పేపర్కి బదులుగా మీరు కొంచెం మైదాని స్ప్రింకిల్ చేసి అయినా తీసుకోవచ్చు. ఈ మౌల్లోకి కేక్ బ్యాటర్ని మధ్యలో వేసేసి 2-3 సార్లు ట్యాప్ చేసి పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని కొంచెం మైదాలో డస్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ని బేక్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే గిన్నెను కానీ కుక్కర్ని కానీ తీసుకోండి. ఇందులోకి స్టాండ్ని కానీ ప్లేట్ని కానీ పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్ని ఇందులోకి పెట్టేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 45 నుంచి 50 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. ఈ ప్లమ్ కేక్ అనేది స్లోగా బేక్ అవ్వాలి. అప్పుడే మనకి లోపల వరకు స్పాంజినెస్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నేను టోటల్గా 50 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. మనకి చాక్ అనేది క్లీన్గా వచ్చింది కదా, సో మనకి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టిన్ని పక్కన తీసుకోవాలి. దీనిపైన మూతను కానీ క్లాత్తో కానీ కవర్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. పైన కవర్ చేయకపోతే డ్రైగా అయిపోతుందన్నమాట. చల్లారిన తర్వాత డీమోల్ చేసుకోవాలి. సో అంతేనండి, ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఉండే బేకరీ స్టైల్ క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసి చూద్దాము.
చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చిందో. స్పాంజీగా మాయిస్ట్గా చాలా బాగా వచ్చింది. సో ఈ ప్లమ్ కేక్ని మీరు కూడా ఈ క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ టేస్టీ ప్లమ్ కేక్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.